చెప్పమ్మా, నువ్వు వెయ్యబోయే కొత్త ప్లాన్ ఏంటి? నిన్ను రమ్మంది నా ప్లాన్స్ గురించి నీకు చెప్పడానికి కాదు, నువ్వు అక్కడ ఏం చేయాలో చెప్పడానికి. అదేంటమ్మా, నన్ను కూడా నమ్మవా? అవతల ఉన్నది రోజీ. చిన్న పొరపాటు జరిగినా మొత్తం నాశనమైపోతుంది. సరే, నాకు కూడా చెప్పొద్దులే, కానీ నేనేం చేయాలో చెప్పు, అది పర్ఫెక్ట్గా చేస్తాను. చూడు బిందు, శత్రువుని గెలవడానికి 2 మార్గాలుంటాయి. ఒకటి, వాణ్ణి శారీరకంగా దెబ్బ కొట్టడం. 2, వాడిలో ఎమోషన్స్ ను పెంచి పిచ్చి వాణ్ణి చెయ్యడం. ఇంతవరకు రోజీ కళ్ళ ముందు అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఇక ముందు అలా ఉండకూడదు. నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య గొడవలు పెంచు. అపర్ణ పేరు చెప్తేనే దామిని, మహాలక్ష్మి అసహించుకోవాలి. ఖచ్చితంగా చేస్తానమ్మా. రోజీకి అసలు ఆలోచించుకునే టైమే ఇవ్వను. వెరీ గుడ్. నువ్వు లోపల నరుకురా, నేను బయట నుంచి రోజీని పద్మవ్యూహంలోకి నెట్టేస్తాను. ఓకే అమ్మా, కానీ ప్రస్తుతానికి దామిని మాత్రమే అపర్ణ ఇదంతా చేసిందని నమ్ముతుంది. మహాలక్ష్మి స్పృహలోకి వస్తే తప్ప తన అభిప్రాయం తెలీదు. మరి లోకి సంగతి? అబే, లోకికి అపర్ణ మీద చాలా నమ్మకం అమ్మా. తను ఖచ్చితంగా అపర్ణ చేసుండదని చెప్తున్నాడు. వాడెప్పుడు అంతే, రోజీలాగే ఆలోచిస్తాడు, అలాగే మాట్లాడతాడు. సరే, వాడి గొడవ వదిలే. దామిని, మహా మాత్రం అపర్ణని అసహించుకోవాలి. ఎంతగా అంటే ఆ విషయం మీద రోజీతో కూడా వాళ్ళు గొడవ పడాలి. అలాగేనమ్మా, ఇక నేను చూసుకుంటాను. తామగ్నివర్ణాం తపసా జ్వలం తేం వైరోచనేం కర్మ. అమ్మా వస్తున్నా. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? పూజారి గారు, నేను ఉదయం ఇక్కడికి వచ్చాను కదా. అవునమ్మా, మెట్ల పూజ చేసి అర్చన అయ్యాక ధ్యానంలో ఉండిపోయావు. అంటే తను సుమారుగా ఎంతసేపు గుళ్ళో ఉంది పూజారి గారు? ఉదయం నుంచి ఇక్కడే ఉందమ్మా. ధ్యానంలో అంతసేపు ఉన్న వారిని నేనెప్పుడూ చూడలేదు. పూజారి గారు, గుళ్ళో సీసీ కెమెరాలు లేవా? అలాంటివి ఏవీ లేవమ్మా. సరే పూజారి గారు, థ్యాంక్ యూ. మంచిదమ్మా. విన్నావు కదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. యాక్సిడెంట్ నేను చేయలేదు. నాకు తెలుసమ్మా, వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు యాక్సిడెంట్ చేయడం ఇంపాసిబుల్. అవునమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. కానీ దామిని
నేను యాక్సిడెంట్ స్పాట్ లో చూశానంటుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. దామిని చాలా కాన్ఫిడెంట్ గా యాక్సిడెంట్ చేసింది నువ్వే అంటోంది. పైగా కత్తితో పొడవబోయావంటోంది. ఇదెలా సాధ్యం? దామిని భ్రమపడిందేమోనమ్మా. నేను ముందదే అనుకున్నాను. కానీ దామిని చెప్పింది చూస్తుంటే అది భ్రమ కాదనిపిస్తోంది. ఏదో మిస్టరీ జరిగిందమ్మా. ఎవరో కావాలని ఇదంతా చేశారు. నన్ను చెల్లెలని కావాలని విడదీశారు. హిమబిందు వెనుక ఎవరో ఉన్నారు. వాళ్లే ఇదంతా ప్లాన్ చేసుంటారు. నువ్వు అక్కవని తెలిస్తే హిమబిందు గుట్టు బయటపడుతుంది. అలా జరగకుండా ఉండడానికే ఇదంతా చేశారు. ఎంత పని చేశారమ్మా! నేను అక్కడని చెప్పుకోవడానికి లేకుండా చేశారు. అపర్ణ, బాధపడకు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే యాక్సిడెంట్ స్పాట్లో ఏం జరిగిందో తెలియాలి. అయితే అక్కడికే వెళ్దామమ్మా. ఇప్పుడు కాదు, ముందు మహాలక్ష్మి దగ్గరికి వెళ్దాం. తను గండ నుంచి బయటపడాలి. ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. అమ్మా, దామిని నన్ను హాస్పిటల్కి రావద్దంటుంది కదమ్మా. మహా దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది. డాక్టర్లతో మాట్లాడొద్దని చెప్పలేదుగా. అయినా నేనుంటాను కదా, పద. ఓకే అమ్మా, నేను డాక్టర్స్తో మాట్లాడతాను, పదమ్మా. దామిని, ఆ అపర్ణ అన్ని అబద్ధాలే చెప్తుంది. తను ఖచ్చితంగా గుళ్ళో ఉండి ఉండదు. గుళ్ళో ఉంటే మిమ్మల్ని చంపడానికి ఎలా వస్తుంది? ఆ విషయం నేను చెప్పినా ఆంటీ నమ్మడం లేదక్కా. తనంతట తను తెలుసుకోవాల్సిందే. చూసావా, లోకి మనల్ని శత్రువుల్ని చూసినట్టు చూస్తున్నాడు. అయినా మనమేం తప్పు చేశాం? తప్పు చేసింది ఆ అపర్ణ. తనని శిక్షించడం మానేసి మనమే పొరపాటు పడ్డామంటాడేంటి? ఆ ఆంటీ అయితే అపర్ణని కూతుర్లో ఫీల్ అవుతుంది కాబట్టి తను అపర్ణని నమ్మినా ఓకే. కానీ లోకి పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు కదా, తనకి మాత్రం నిజం తెలీదా? ఏటి బిందు, దామినికేదో నూరిపోస్తున్నట్టునో? అన్నయ్య, అక్క కొత్తగా ఏం చెప్పడం లేదు. పొద్దుటి నుంచి నేను చెప్పిందే చెప్తుంది. తను నా మాట నమ్మింది, కానీ మీరే నమ్మడం లేదు. దామిని, అమ్మొస్తుంది కదా, నిజాన్ని వెంట పెట్టుకొని తెస్తుంది. ఈలోగా కంగారు పడతావెందుకు? లోకి, మహాకెలా ఉందిరా? ఇంకా ఏ విషయం చెప్పలేదమ్మా. లోపల డాక్టర్స్ అందరూ చెక్ చేస్తున్నారు. అమ్మా, నేను ఒకసారి లోపలికి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడతాను. వీలేదు. ఏం దామిని? అవును, దామిని, తను మహా దగ్గరికి వెళ్తానండం లేదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తానంటోంది. వెళ్ళని. నువ్వు వెళ్ళపర్ణ. అపర్ణ, ఏ ఆగండి దామిని, ఇప్పుడేం జరిగిందని? కాసేపట్లో మహాకే ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్తారు, చూస్తూ ఉండండి.
రోజీ గారు, డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ నేను ఢిల్లీ నుండి వచ్చిన స్పెషలిస్టులు కూడా చెక్ చేశాం. తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. అమ్మా, ఇన్నర్ ఆర్గాన్స్ ఏవి డ్యామేజ్ కాలేదు, అంతా బానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ అలాట్. మీరు బ్రతికించింది ఒక్కరిని కాదు, నాతో కలిపి ఇద్దరిని. డాక్టర్ గారు, మేం వెళ్ళి మహాన్ చూడొచ్చా? ఒక అరగంట తర్వాత వెళ్ళి చూడొచ్చు. చెప్పాను కదా దామిని, మహాకేం కాదని. ఇప్పుడు హ్యాపీయేనా? నిజంగా భయపడిపోయాను ఆంటీ. అక్కని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాను. చెడెప్పుడు గెలవద్దామిని. కాస్త లేట్ అయినా మంచే గెలుస్తుంది. ఇదంతా ఎవరో కావాలని చేశారు, కానీ వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. అదిగోండి, ఆ మాట ఆ మహత్తల్లికి చెప్పండి. నా చెల్లెలకి ఇంత అపకారం తలపెట్టింది అదిగో ఆ రాక్షసియే. పిండు! ఆంటీ, ఆంటీ అసలు ఏమైంది? మహాకి ఇప్పుడు ఎలా ఉంది? చెప్పానుగా ఆనంద్, వీళ్ళొచ్చే దారిలో కార్కి యాక్సిడెంట్ అయింది. నౌ షీస్ ఆల్ రైట్. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. అయితే నేను వెళ్ళి చూడొచ్చా? ఓ అరగంట తర్వాత వెళ్ళమని చెప్పారు ఆనంద్. కాసేపు వెయిట్ చేద్దాం. దామిని, అక్క, దేవుడు కాపాడాడక్క. చాలా కంగారు పెట్టేశావు. అవును మహా, నిన్ను హాస్పిటల్ బెడ్ మీద చూసి నేనైతే ఏడ్చేస్తాను తెలుసా. నాకు తెలుసక్క, మీరిద్దరూ నా కోసం చాలా బాధపడుంటారు. మీకోసమే ఆ దేవుడు నన్ను తిరిగి పంపించాడు. అయినా అపర్ణ ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నువ్వేంటక్క, నేనైతే షాక్ అయిపోయాను. యాక్సిడెంట్ అయ్యి మేము రక్తపు మడుగులో ఉంటే మమ్మల్ని చంపడానికి ఆ అపర్ణ కత్తి తీసుకుని వచ్చింది. ఆగపర్ణ! అమ్మా, ఆ రాక్షసిని ఇంట్లో నుంచి పంపించే. అసలు హాస్పిటల్లోనే ఈవిడ గారి మొహం చూడనని చెప్పాను కదా, మళ్ళీ ఇంటికెందుకొచ్చింది? మహా, అసలు జరిగిందేంటో తెలియకుండా నువ్వు దామిని ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఇంకా నిజం తెలిసేదేంటమ్మా? మాకు ఎదురుగా వచ్చిన కారులో అపర్ణని నేను చూశాను. తనే కారుతో మమ్మల్ని డాష్ కొట్టబోయింది. లాస్ట్ మూమెంట్లో నేను పక్కకి తిప్పడంతో మేము చెట్టు గుద్దుకున్నాం. లేదు మహా, నేను ఆ రూట్లోనే రాలేదు. నేను గుళ్ళోనే ఉన్నాను.
నేను మిమ్మల్ని చంపడానికి చూడటం ఏంటి? ఆంటీ, ఇక తనతో మాటలు అనవసరం. ఇంట్లో నుంచి పంపించేయండి. తనతో మేము కలిసి ఉండలేం. దామిని, అపర్ని పని చేయలేదని నేను కూడా నమ్ముతున్నాను. తను గుళ్ళోనే ఉందని పూజారి కూడా చెప్పారు. ఆంటీ, మహా, డాక్టర్ రాసిన మందులన్నీ తీసుకొచ్చాను. అలాగే యాపిల్స్ కూడా తెచ్చాను. ఇంకా ఏం కావాలో చెప్పు. ఆ అపర్ణని ఇంట్లో నుంచి బయటికి పంపించే ఆనంద్. అదేంటి మహా, ఇప్పటికిప్పుడు పొమ్మంటే తనెక్కడికి పోతుంది? అయినా ఇంట్లో నుంచి పంపించేంత తప్పు తనేం చేసింది? అన్నయ్య, నువ్వు మళ్ళీ మొదటికి రాకు. ఏమైనా సరే తనిక్కడుండడానికి వీల్లేదు, అంతే. దామిని, మహా, మీ మాట నేనెప్పుడు కాదనలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. తన జీవితంలో అన్నీ కోల్పోయిన అమ్మాయి, ప్రేమించిన వాడు మోసం చేస్తే ఉరికంబం వరకు వెళ్ళొచ్చింది. తనకి మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. అలాగని పాముని మెళ్ళ వేసుకుంటామా? తన ఇంట్లో ఉంటే మాకు రక్షణ ఉండదు. దామిని, నువ్వొక పోలీస్ ఆఫీసర్వి. నువ్వు ఇలా మాట్లాడకూడదు. దామిని, తన వల్ల ఎవరికి ఏ హాని జరగదు. అసలు నేనుండగా ఎవరికి ఏమీ జరగదు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, తను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. తనేదో చేస్తుందన్న భయం నాకు లేదమ్మా. నువ్వుండగా మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ మమ్మల్ని చంపుదామనుకున్న మనిషితో మేం కలిసి బతకాలా? ఆ ఆలోచనే కంపరంగా ఉంది. అంత ఘోరంగా మాట్లాడక మహా. ఎంతైనా నేను మీ అక్కని. కాదు, అక్క లాంటి దానివి మాత్రమే. సొంత అక్కని నేను. ఆపండి, ఈ వాదనలన్నీ అనవసరం. అపర్ణ ఇక్కడే ఉంటుంది. తన నిర్దోషం నేను నమ్ముతున్నాను. త్వరలోనే ఆ విషయం నిరూపిస్తాను. మహా, దామిని,
మీరు ఈ విషయం గురించి మర్చిపోండి. ఆంటీ చెప్పిన తర్వాత చర్చ అనవసరం. అవునవును, శత్రు బయట ఉంటే ఆపడం కష్టం. అదే మన కళ్ళ ముందే ఉంటే జాగ్రత్త పడొచ్చు. సరే అమ్మా, కానీ ఆవిడ గారు నా గదిలోకొస్తే మాత్రం నేను ఊరుకోను. తన నిర్దోషిగా నిరూపించేంత వరకు నీ గదిలోకి రానివ్వను. మహా, ఏంటిది? ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? పద్మ వ్యూహం, ఇందులో నుంచి మీరు బయట పడలేరు. నువ్వొక పిల్ల కాకివి. రోజీ సంగతి నీకు తెలీదు. చూస్తూ ఉండు, త్వరలోనే అప్పన్న అమాయకురాళ్ళని నిరూపిస్తాను. అది మీ వల్ల కాదంటీ.